నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు నంద్యాల మీడియా. గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ను కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని విజిలెన్స్ సిఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని అశోక హెచ్పి గ్యాస్ గోడౌన్ను ఆకస్మికంగా విజిలెన్స్ సిఐ పవన్ కిషోర్ మరియు అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లోని గ్యాస్ సిలిండర్ల స్టాక్ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలకు సరైన సమయానికి గ్యాస్ సరఫరా చేయాలి అని, అదేవిధంగా వ్యాపారులకు కూడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి అని విజిలెన్స్ సిఐ పవన్ కిషోర్ తెలిపారు. ఇది గోడం రెండు ఒకటే 450 ఫుల్ ఉంటాయి. 420 ఉన్నాయి, కానీ అక్కడ 30 ఉన్నాయి. మనం ఫుల్ తిప్పుకున్నాము, టెంపుల్ వేసుకున్నాము. వీటి దానికి బిల్లుకి ఇల్లే ఉండదా? మళ్ళీ అదే కదా, 4 సీట్లు అయితే ఎక్కువ ఉన్నట్టే కదా. మరి అది బిల్లింగ్ కాకుండా దాన్ని కూడా ఆ 4 సీట్లు ఎక్కువ ఏంటంటే బిల్లింగ్ లేనట్టే కదా. మరి అదే ఇప్పుడు 426 బిల్లింగ్ అయిపోయింది. నా దగ్గర అయితే 430 ఉంది సార్. రావాలి 4 ఎక్కువ ఉన్నాయి. ఫోటో తీసుకుంటాం. తెలుసు, అర్థమైంది. కింద వస్తాడు. ఫైవ్ డేస్ ఇది 19 days సార్. మొత్తం 430 ఫుల్ సార్. ఇవి కొత్త కలిపి సార్. 5 days దాంట్లో 35 రెడ్ కలర్ సార్. అయినా దాంట్లో ఇప్పుడు నాకు 5 days చెప్పమ్మా. ఏవి